చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. ఎందుకంటే జాతిరత్నాలు ఫిలింకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. F2 చూసిన తర్వాత ఇదే మళ్ళీ వెళ్ళడం అందరం కలిసి. జనరల్లీ మా చిన్న బాబుతోనే వెళ్తాం ఎక్కువ, మా పెద్ద బాబు ఎక్కువ రాడు మాతో. కానీ అలాంటిది వాడు డాడీ జాతిరత్నాలు ఫిలింకి వెళ్దాం అని అన్నాడు. మేము ఇంకా కొంచెం టైం తీసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ ఏంటో కొంచెం నోన్ ఫిగర్స్ అంటే నల్లబుద్ధి. నవీన్ పోలిశెట్టి కొంచెం ఈ మధ్యనే కదా వచ్చింది, అంత నాకేమి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇంకా మా బాబు అన్నాడు కదా అని చెప్పేసి సర్లే అని బుక్ చేసాం. బుక్ చేసిన తర్వాత నేను ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట, అసలు ఏంటి దాని సంగతి అని చేస్తే అమ్మో ఫుల్ రివ్యూస్ అండి. చాలా క్రేజ్ ఉంది అసలు ఆ ఫిలింకి. ఆ చిట్టి సాంగ్ అయితే అసలు ఇక ఏ లెవెల్లో వెళ్ళిందంటే ఆ లెవెల్లో వెళ్ళింది చిట్టి సాంగ్. హీరోయిన్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, చాలా బాగా మాట్లాడుతుంది. హీరోయిన్ కూడా చక్కగా బాగుంది. నిజంగా రియల్ గానే వాళ్ళు జాతిరత్నాల సినిమా కోసం కాదండి, రియల్ గానే వాళ్ళు అసలు జాతిరత్నాల లాగానే అనిపిస్తున్నారు నాకంటే. ప్యూర్ మైండ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు అనమాట. అసలు నాకు ఫస్ట్ లో అర్థం కాలే ఏం టైటిల్ అని, జాతిరత్నాల టైటిల్ ఏంటి అనుకున్నాను. నాకు ఈ క్యాష్ అనుదీప్ వల్ల కొంచెం లైట్ వెలిగింది అనమాట. నిజంగా ఎంత లక్కీ అండి అనుదీప్ గారు, అసలు చూస్తుంటే ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారు. అసలు ఆయనలోనే నుంచే పుట్టుకొచ్చింది ఈ సినిమా, నాకు అర్థం కావట్లేదు. ఆయన నేచర్నే ఇట్లాగా ఎక్స్ప్లోర్ చేస్తారేమో అనిపించింది నాకు. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా అసలు ఏది నిజమో అర్థం కావట్లేదు, ఏదో అబద్ధం చెప్తున్నారు అర్థం కావట్లేదు ఇంటర్వ్యూలో. ఇంతగా ఆయన చదివింది ఏరోనాటికల్ ఇంజనీరింగా లేకపోతే ఏంటో బయోకెమికల్ ఇంజనీరింగ్ అంటున్నారు, ఏరోనాటికల్ అంటున్నారు, పీజీ చేశానంటున్నారు. ఇంతగా అసలు ఆయన ఏం చదివారో కూడా అర్థం కావట్లేదు నాకు అసలు. ఎనీహౌ మొత్తానికి అయితే సినిమా అయితే ఒక లెవెల్లో తీసారనుకోండి. ఒక్క పూటలోనే క్యాష్ ప్రోగ్రామ్ జనరల్ గా వెళ్ళండి ఆయన ఏ ప్రోగ్రామ్స్, ఒక్క క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చి ఆ ప్రోగ్రామ్ ని ఆయన ఇనిషియల్ గా చేసుకున్నాడు. ఇప్పుడు క్యాష్ అనేది అసలు అది రాసి పెట్టున్నారండి. అసలు ప్రోగ్రామ్ పేరు ఇంటి పేరు అవటం ఏంటి అసలు. ఈ వైజయంతి మూవీస్ అశ్విని దత్, మన నాగ అశ్విన్, ప్రియాంక, స్వప్న దత్ వీళ్ళ వల్ల హైప్ వస్తుందా లేకపోతే అసలు అందులో కంటెంట్ ఉందా నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు నిజంగా హైప్ ఇచ్చినట్టుందా లేకపోతే అసలు వాళ్ళు ఏమన్నా ఫేక్ చేశారా అనేది తేల్చుకొని వస్తానండి. వెయిట్ అండ్ సీ. ఫైనల్లీ మూవీ చూసి వచ్చామండి, జస్ట్ వచ్చాము. ఇంకా వచ్చి బాగా నిద్ర కూడా వచ్చేస్తుంది నాకు అసలు. ఇక నిద్రపోయే ముందు ఒక 2 మాటలు మాట్లాడదామని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాను. అయితే సినిమా అంత అంత లేపేశారు కానీ నాకు అంతగా నచ్చలేదండి సినిమా. అంటే కంపేర్ చేయాలంటే అసలు ఎట్లా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందని అనుకుంటానంటే, నేను మన సంపు చేసిన కొబ్బరి మట్ట టైప్ ఉంది నాకైతే. అసలు ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఎలాగుందంటే, పరమానంద శిష్యులు ఉంటారు కదా, ఒకప్పుడు పరమానంద శిష్యులు అమాయకత్వంతో ఎట్లాగా ప్రతి పనిని ఎట్లాగా సాల్వ్ చేసుకుంటారు, అట్లాగే వీళ్ళల్లో కూడా ఒక ఇన్నోసెన్స్తో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు అనమాట. దాన్ని ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా తెలంగాణ యాక్సెంట్తో అంటే అదేదో న్యాచురల్గా వెళ్ళిపోతుంది, ఒక సినిమాటిక్గా లేదు, అంతా రియల్గా జరుగుతుంది అన్నట్టుగా అట్లా న్యాచురల్గా తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది లేదు సినిమాలో. ఈ అసలు మెయిన్ హీరోయిన్స్ నాకు అంతగా నచ్చలేదు. నా ఒపీనియన్ చెప్తున్నానండి. పాపం వాళ్ళు కష్టపడలేదు తర్వాత సంగతి నాకు. కానీ సినిమా చూస్తుంటే పెద్ద కష్టపడినట్టు ఏం అనిపించట్లేదు, ఏదో సరదాగా ఆడతా పడతా చేసినట్టుంది. ఫుల్ క్రౌడ్ అండి అసలు సినిమాకి. అసలు ఎట్లా జనాలు వస్తున్నారంటే, ఇప్పుడు నేను వెళ్ళినట్టే వస్తున్నారు అనుకోండి. ఈ మధ్యకాలంలో నాకు నచ్చని సినిమా అంటే జాతిరత్నాలే.
నేను చాలా వరకు అసలు ఏ సినిమాని తొందరగా క్రిటిసైజ్ చేయను, ఎందుకంటే చాలా ఇది టీం వర్క్ కదా, చాలా కష్టపడి చేస్తారు. డిసప్పాయింట్ చేయకూడదు. ఒక్క పాయింట్ నచ్చితే చాలే అనుకుంటాను, కానీ నాకేంటి ఇదంతా ఏంటో నాకు ఎక్కలేదు అస్సలు. మా చిన్న అయితే ఏం నవ్వుతున్నాడండి అసలు. మా చిన్న నవ్వుతున్నాను కానీ నాకు డైలాగ్లే అర్థం కావట్లేదు అసలు అక్కడ. అంటే నా బ్రెయిన్ అంత ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అంత డెవలప్ అవ్వలేదేమో యాక్సెంట్కి. ఆ సినిమా మొత్తంలో ఒక హాఫ్ మినిట్ విజయ్ దేవరకొండ కనిపిస్తాడండి మన సినిమాలో. నాకు విజయ్ దేవరకొండ కనిపడిన హాఫ్ మినిట్ మాత్రం ఒక సినిమా లాగా అనిపించింది. అంటే సినిమా హీరో అంటే ఇట్లా ఉండాలి అని అనిపించింది. ఏంటో మేకప్ అంత నచ్చలేదు నాకు అసలు. నవీన్ పోలిశెట్టి కానీ, మన రాహుల్ కానీ, దర్శి కానీ అసలు ఎవరు మేకప్ అంత బాగా నిజంగా. అంటే మేకప్ అట్లా రోడ్డు మీద తిరిగే టైంపాస్ బలాదూర్ తిరిగే వాళ్ళది ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది మేకప్. కానీ ఎందుకని అట్లా తిరిగినా కూడా కొంచెం హీరో అంటే హీరో లాగా కనపడాలి, పక్కన హీరో ఫ్రెండ్స్ అంటే అట్లా ఉండాలి అని అనిపిస్తుంది. ఆ హీరోయిన్ చూస్తేనే ఎంత హైట్ ఉంది, నాకు అసలు ఆ హీరోయిన్ కూడా నచ్చలేదు అసలు. ఓవరాల్ గా సినిమా ఏం నచ్చలేదు, కాకపోతే అలా సరదాగా మాత్రం వెళ్ళొచ్చు, ఒకసారి చూడొచ్చు అంతే. మెయిన్ జనాలు అంత హైప్ తీసుకొచ్చినంత అయితే లేదు, యావరేజ్, జస్ట్ టైం పాస్. ఓకే, నేను నా ఒపీనియన్ చెప్పాను, నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు. మనం ఇట్లా చెప్పినంత మాత్రం చూడకుండా ఉంటారు కదా, అందరూ చూస్తారు, కంపల్సరీ చూస్తారు. అట్లాగే వచ్చింది అనమాట మీడియాలో, అంత పాపులారిటీ వచ్చింది జాతిరత్నాలకి, మెయిన్ ఆ డైరెక్టర్ వల్ల. కానీ సినిమాలో ఒక హాఫ్ మినిట్ డైరెక్టర్ గారు కూడా కనపడతారండి, మన క్యాష్ అనుదీప్ గారు కనపడతారు ఒకసారి. బాగా అనిపించింది నాకు ఆయన కనపడగానే. చిట్టి సాంగ్ అని ఒకటి ఉంది కానీ అది చాలా ఫేమస్ అయింది కదా బాగా, యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ వచ్చింది. కానీ నాకేంటి ఎక్కలేదు ఆ పాట కూడా. కానీ నాకేంటి ఉప్పెన అయితే నా హార్ట్కి టచ్ అయిందండి, ఉప్పెన సినిమా అయితే. ఓకే అండి, ఏదో అలాగా చూడాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకొని ఒకసారి వెళ్తే వెళ్ళాలి, కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళవసరం లేదు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్, బాయ్.